ఈ వీడియోలో మనం 2024 సంవత్సరంలో నాగుల పంచమి ఎప్పుడు వస్తుంది, పూజా సమయం ఏంటి, విశిష్టతను గురించి అయితే తెలుసుకుందాం. ప్రకృతిని ఆరాధించడం అనే సంప్రదాయాన్ని భారతీయులు పురాణ కాలం నుంచి అనుసరిస్తున్నారు. శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమిని నాగ పంచమి లేదా నాగుల పంచమిగా హిందువులు జరుపుకుంటారు. స్కంద పురాణంలో నాగ పంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించాడు. ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఓ వరం కోరుకోమంటే అందుకు శేషుడు తాము ఉద్భవించిన పంచమి రోజు సృష్టిలోని మానవాళి అంతా సర్ప పూజలు చేయాలని ప్రార్థించాడు. ఆదిశేషుని కోరికని మన్నించిన శ్రీ మహావిష్ణువు శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్ప పూజలు చేస్తారని అనుగ్రహించాడు. ఇక ఈ 2024 సంవత్సరంలో నాగుల పంచమి ఏ రోజున వచ్చిందంటే ఆగస్టు 9 శుక్రవారం రోజు నాగుల పంచమి అయితే వచ్చిందండి. ఈరోజు హస్త నక్షత్రం. నాగుల పంచమి జరుపుకోవడానికి శుభ సమయం చూసినట్లయితే ఉదయం 6:06 నుంచి 8:38 లోపే పూజనైతే పూర్తి చేయాలండి. అదేవిధంగా మధ్యాహ్నం 11:56 నుంచి 12:46 లోపు పూజను పూర్తి చేయాలి. ఈరోజు ఆగస్టు 9 శుక్రవారం రోజు ఈ నాగుల పంచమి వచ్చింది కాబట్టి ఈరోజు చాలా శక్తివంతమైన రోజుగా పరిగణిస్తారు. అయితే ఈరోజు పూజ చేయలేని వారు మళ్ళీ శ్రావణ బహుళ పంచమి రోజు చేసుకోవచ్చండి. పూజ అయితే ఆగస్టు 24వ తేదీ శనివారం అయితే వస్తుందండి. అయితే ఈ నాగుల పంచమి రోజు అదేనండి నాగ పంచమి రోజు ఏం చేయాలి అనేది చూస్తే గనక నాగపంచమి రోజున ముందుగా ఇల్లు శుభ్రం చేసుకుంటారు. తలంటు స్నానం తర్వాత నిత్య పూజ పూర్తి చేస్తారు. దగ్గరలో ఉన్న పుట్ట వద్దకు వెళ్ళి నీళ్లు జల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమలు పెట్టి గంధం చిలకరిస్తారు. దీపం అగరొత్తులు వెలిగించి అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, పింగళ ఈ 5 నాగదేవతలను మనసులో స్మరించుకుని భక్తిగా నమస్కరిస్తారు. ఇక ఈరోజు ఉపవాసం గురించి చూసినట్లయితే పాలు, పండ్లు, నాగ పడిగెలు, నువ్వులు, జొన్న పేలాలు, పంచామృతం మొదలైన వాటిని నాగదేవతకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక నాగపంచమి పూజ చేసేవారు పగలంతా ఉపవాసముండి రాత్రికి భోజనం చేస్తారు. అంతకంటే ముందు 5 అతిథులను ఇంటికి ఆహ్వానించి ప్రసాదమిచ్చి విందు భోజనం పెడతారు. శక్తి లేని వారు కనీసం ఒక్కరికైనా భోజనం పెట్టి ఆ తర్వాతే వారు తీసుకుంటారు. నాగపంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి సంవత్సరం పొడుగునా ఏ సమస్యలు లేకుండా అన్నీ సవ్యంగా అనుకూలంగా ఉంటాయి. నాగపంచమి సంతాన సంబంధమైన విషయాలలో శుభాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా నాగపంచమి రోజున నాగులను పూజించిన వారికి విష బాధలనేవి ఉండవు. పవిత్రమైన ఈ రోజున సర్ప స్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగాలు బాధించవు. సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి, కార్యసిద్ధి అనేది కలుగుతుంది. కాలసర్ప, నాగ దోషాలనేవి తొలగిపోతాయి.